అరెస్ట్ వారెంట్ను తప్పించుకోవడానికి అతను పారిపోయాడా? అతని వెంట పోలీసులు పరుగులు పెడుతున్నారా? అసలు రామ్ గోపాల్ వర్మను ఏపీ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయాలనుకుంటున్నారు? ఆయన చేసిన ట్వీట్ ఏంటి? ఆ ట్వీట్ రేపిన కాక ఏంటి? ఈ ప్రకంపనలు ఎక్కడి దాకా పోయాయి? మొదలైనటువంటి సంచలన విషయాలు. హాయ్, హలో, వెల్కమ్ టు 24/7 న్యూస్ ఛానల్. నేను మీ రామదుర్గం మధు. ఇవాళ ట్రెండింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను. రామ్ గోపాల్ వర్మ అందరికీ చిరపరిచితమైనటువంటి పేరు. నాకు ఎదురు లేదు, నాకు తిరుగులేదు, నేనింతే, నేను మారను అని మహామొండి మనిషిగా ఉన్నటువంటి రామ్ గోపాల్ వర్మ పైన వారెంట్ జారీ అయ్యిందా? అరెస్ట్ వారెంట్ను తప్పించుకోవడానికి అతను పారిపోయాడా? అబ్స్కాండ్ అయిపోయాడా? అతని వెంట పోలీసులు పరుగులు పెడుతున్నారా? ఇది మొత్తం కూడా హైడ్ అండ్ సీక్ గేమ్లా మారిపోయిందా? అసలు రామ్ గోపాల్ వర్మను ఏపీ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయాలనుకుంటున్నారు? ఆయన చేసిన ట్వీట్ ఏంటి? ఆ ట్వీట్ రేపిన కాక ఏంటి? ఆ కాక వల్ల ఎవరెవరు అఫెక్ట్ అయ్యారు? ఈ ప్రకంపనలు ఎక్కడి దాకా పోయాయి? మొదలైనటువంటి సంచలన విషయాలు మాట్లాడుకోవడానికి ఇవాళ మనతో ప్రముఖ మానసిక శాస్త్రవేత్త, సైకాలజిస్ట్ విశేష్ గారు మనతో ఉన్నారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, రామ్ గోపాల్ వర్మకు అత్యంత సన్నిహితులు అయినటువంటి విశేష్ గారు ఇవాళ ఈ కేసు గురించి మాట్లాడడమే కాకుండా అసలు రామ్ గోపాల్ వర్మ గారి మానసిక స్థితి ఏంటి, అతని మెంటల్ అండ్ సైకలాజికల్ స్ట్రక్చర్ ఏంటి, ఆయన ఎవరికైనా లొంగుతాడా, లొంగడా, ఇలాంటి వివాదాలు వచ్చినప్పుడు ఆయన మానసిక స్థైర్యం ఏ విధంగా ఉండే అవకాశం ఉందో తదితర అంశాలన్నీ ఆసక్తిగా మనతో వివరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే, లెట్ us గో టు టాపిక్. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, చాలా ఆసక్తికరమైన విషయం. మీ అత్యంత ఆప్తుడు, ప్రముఖ దర్శకుడు. అత్యంత ఆప్తుడని చెప్పలేను. ఆర్జీవి చెప్పినట్టు తనకేమో ఫ్రెండ్స్ ఉండరు, కాకపోతే ఫోన్ చేస్తే రిప్లై చేసేంత, మెసేజ్ చేస్తే రిప్లై చేసే చాలు కదా సార్. కలిసి కూర్చొని కాఫీ తాగేంత, అప్పుడప్పుడు కలిసి మాట్లాడుకునేంత సాన్నిహిత్యం అయితే ఉంది. ఇప్పుడు నేను ఎందుకు మీకు అత్యంత ఆప్తుడు అని అన్నానంటే, రామ్ గోపాల్ వర్మ గారు మామూలుగా ఎవరికి అంత త్వరగా దగ్గరయ్యే మనిషి కాదు. మానసికంగా కావచ్చు, మాటల్లో కావచ్చు. ఆయనతో మాట్లాడాలంటే అసలు మనకు ఒక రేంజ్ ఉండాలని నా అభిప్రాయం. నా అభిప్రాయం కాదు, చాలా మంది అభిప్రాయం. ఎందుకంటే ఏది ఆయన నేరుగా సమాధానం చెప్పరు. ఆయన ఫిలాసఫీ వేరు, రాము ఫిలాసఫీ, ఆయన రాముయిజం వేరు. కాబట్టి ఆయన ఒక ఐడియాలజీని క్యారీ చేసుకుంటూ తిరుగుతున్నటువంటి వ్యక్తి. సో అలాంటి వ్యక్తితో మాట్లాడాలంటే అంతే రేంజ్లోనూ ఉండాలి, లేదా ఆ ఐడియాలజీ అర్థమైన వాళ్ళైనా ఉండాలి. మీరు మానసిక శాస్త్రవేత్త, అసలు మీకు రాము గారు ఎట్లా దగ్గర అయ్యారు ఒక విషయం చెప్పండి. సో 2013 డిసెంబర్లో అప్పుడు నేను సాక్షిలో విశ్లేషణ అనే ఒక కాలం రన్ చేశాను. అంటే సెలబ్రిటీ యొక్క పర్సనాలిటీస్ని విశ్లేషించడం, వాళ్ళతో కలవకుండా, వాళ్ళతో మాట్లాడకుండా, వాళ్ళ యొక్క బిహేవియర్ని చూసి, వాళ్ళ యొక్క సోషల్ పబ్లిక్ బిహేవియర్ని చూసి విశ్లేషించడం అనేది, అది నేను ఒక కాలం రన్ చేశాను. ఫస్ట్లో పవన్ కళ్యాణ్ పైన రాశాను. ఫస్ట్ వీక్, ఐ థింక్ 5th or 6th వీక్ నేను ఆర్జీవి పైన రాశాను. అది ఆయనకు విపరీతంగా నచ్చి అప్పట్లో సెల్ ఫోన్, స్మార్ట్ ఫోన్ లేవు. అప్పుడు ఆయన నాకు కాల్ చేసి, నాకు మెసేజ్ పెట్టి, హీ ఇన్వైటెడ్ మీ ఫర్ టు మీట్ హిమ్. అలా మీట్ అయింది. ఒక 10 నిమిషాలు మాట్లాడుకుని వెళ్తే 11:30కి వెళ్తే నేను 4:30కి బయటకు వచ్చాను. ఓకే, నువ్వు స్పెండ్ నియర్లీ 5 hours. సో మళ్ళీ 5 hours మొదటి మీటింగ్లోనే 5 గంటల పాటు మీతో టైం స్పెండ్ చేయడం అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ ఏ మామూలు. ఓకే, ఇప్పుడు మనం అక్కడి నుంచి పరిచయము. నాకు తెలిసి ఆయన దృష్టిలో నేను చాలా, ఆయన బాగా అర్థం చేసుకున్న వ్యక్తులు నేను ఒకనని ఆయన నమ్మకం. ఓకే, ఒక సైకాలజిస్ట్గా నేను చెప్పిన అంశాలు నన్ను ఎవరూ చెప్పలేదు నా గురించి, మీరు చెప్పిన అంశాలు. సో ఇంత డీప్గా నన్ను అర్థం చేసుకున్నది ఆయనకున్న ఒక బలమైన నమ్మకం. ఇంకోటి, నన్ను బహుశా నాతో టచ్ ఉండే కారణం ఏంటంటే, నేను ఎప్పుడు ఆయన డిస్టర్బ్ చేయను. ఏ విషయం గురించి కానీ మీతో మాట్లాడాలని, మిమ్మల్ని కలవాలని ఎప్పుడు నేను అసలు డిస్టర్బ్ చేయను. ఆయన ఏదైనా సందర్భం వస్తే పిలిస్తే వెళ్తాను తప్ప, లేకుంటే ఆయనకి ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంటే ఇస్తాను, షేర్ చేస్తాను తప్ప, తెలుసు కాబట్టి మేము కలుద్దామండి, ఈరోజు వస్తానండి, ఇటువంటి నా దగ్గర ఉండవు. బికాజ్ ఐఎమ్ ఆల్సో లైక్ దట్. నాకు నచ్చదు వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయడం, నాకు నచ్చదు. నన్ను వేరే వాళ్ళు డిస్టర్బ్ చేయడం కూడా నాకు నచ్చదు. సో ఐ రెస్పెక్ట్ దట్. ఓకే సార్, ఇప్పుడు ఒక విషయం చెప్పండి, ఆర్జీవి గారు అరెస్ట్ అవుతారా? ఐ డోంట్ థింక్ సో. మళ్ళీ ఎందుకు పారిపోయారు? పారిపోవటం ఎందుకు అనుకుంటున్నారు మీరు?
మళ్ళీ అబ్స్కాండ్ కదండి. అబ్స్కాండ్ అంటే పోలీసులు చెప్తున్నారు he's absconding అని. తన హక్కుని తను ఉపయోగించుకుంటున్నాడు. అబ్స్కాండ్ కావడం హక్క. అవును, ఎందుకు కాదు? ఇప్పుడు అసలు ఆయన మీద కేసు ఏంటి? ఫస్ట్ పాయింట్, మళ్ళీ ఫోటో మార్ఫింగ్ చేసి ఆయన ఫోటో social media లో పెట్టడం, ఆయన మీద కేసు ఏంటి? ఆయన ట్వీట్ చేయడం. ఆయన రోజుకు 10 ట్వీట్లు చేస్తాడు కదా, మీకు అందరికీ తెలిసిన విషయం అది. ఆయన రోజుకి 10-20 ట్వీట్లు చేస్తాడు. ప్రపంచంలో అన్ని అంశాలపైన ట్వీట్ చేస్తాడు. నాట్ అబౌట్ ది ఏపీ పాలిటిక్స్. ఆయన డొనాల్డ్ ట్రంప్ పైన ట్వీట్ చేస్తాడు, మైక్ టైసన్ పైన ట్వీట్ చేస్తాడు, రెహమాన్ విడాకుల పైన ట్వీట్ చేస్తాడు. తన దృష్టికి ఏదొస్తే దానిపైన ట్వీట్ చేస్తాడు. ఓకే, ఇది అందరూ తెలిసిన విషయమే కదా. ఇప్పుడు ఏ ట్వీట్ పైన కేసు అనే విషయం చెప్పారా పోలీసులు? చెప్పలేదు కదా. ఏ ట్వీట్ ఆధారంగా మీరు కేసు పెట్టిన చెప్పట్లేదు కదా, చెప్పట్లేదు. అప్పుడు ఏ ట్వీట్ అని ఆయన అనుకోవాలి? ఇప్పుడు ట్వీట్ అప్పుడు ఇప్పుడుదా అది కాదు, ఎప్పుడో సంవత్సరం కిందట 2 ఏళ్ల కిందట పెట్టిన ట్వీట్ కదా. సార్ మరి ఒకవేళ మీరు అన్నమాట నిజమైతే మళ్ళీ ఆయన ఇది విషయం పోలీసులు పిలిచినప్పుడు 2 సార్లు పిలిచినప్పుడు ఆయన ఎందుకు వెళ్ళాలి? అక్కడే ఉంది. ఎందుకనంటే ఇప్పుడు ఆ ట్వీట్ ఎవరి మీద చేశారని వాళ్ళు అంటున్నారు. వాళ్ళ మనోభావాలు ఏం గాయపడలా, వాళ్ళెవరూ కేసు పెట్టలా. ఇప్పుడు ఎవరో ముక్కు మొహం తెలియని, ఊరు పేరు లేని, ఎక్కడో గ్రామాల్లో ఉన్న ఒక పార్టీ కార్యదర్శో ఇంకొకడో కార్యకర్తో కేసు పెట్టారు. ఎవరి మీదో కేసు పెడితే మీ మనోభావాలు దెబ్బతింటం ఏంటి? నాకు అర్థం కాలేదు అసలు. అది ఎలా దెబ్బతింటాయి? అలా ఇప్పుడు నేను మాట్లాడతాను. ఇప్పుడు వాళ్ళు ఎవరో మీరు ఒక పోస్ట్ చేస్తారు ఫేస్బుక్లో, నా మనోభావాలు దెబ్బతింటే నేను కేసు పెడతా. అరెస్ట్ చేస్తారా? ఎవరు? ఇప్పుడు నేను తన మీద కేసు పెడితే తన మీద ట్వీట్ చేస్తే, లేకపోతే తన మీద పోస్ట్ చేస్తే, తను నా మీద కేసు పెడితే అందులో అర్థం ఉంది లాజికల్గా. వాళ్ళు బాగానే ఉన్నారు. ఎవరో కేసు పెడుతున్నారు, అది కూడా ప్లాన్డ్గా 4 భిన్న ప్రాంతాల్లో కేసులు పెడుతున్నారు. ఎందుకు? తనని తిప్పాలని, పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పాలని. ఇది ప్లాన్డ్గా చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ప్రభుత్వాలు ఆడుతున్న ఆట అనే విషయం తనకు అర్థమైంది కాబట్టి ఆ ఆట నుంచి తప్పించుకొని న్యాయాన్ని, చట్టాన్ని, కోర్టుని ఉపయోగించుకొని తన హక్కులను తను పరిరక్షించుకునేందుకు తను. సార్ ఒకవేళ మీరు చెప్పింది నిజమైతే, ఆయన ఒకవేళ అలా అనుకుంటే పలు కేసుల్ని చాలా ప్లాన్డ్ గా చేశారు, తిప్పుతున్నారు అన్నప్పుడు ఇది గత ప్రభుత్వం చేసిన విధానమే కదా. అదే కదా ఈయన కూడా అమలు ఈ ప్రభుత్వం. గత ప్రభుత్వం ఎవరి మీద చేసింది నాకు తెలియదు. ఎందుకు చేయలేదండి? ఎవరి మీద చేసింది? ఎందుకు టీడీపీ నాయకుల్ని ఎంతమంది, మిగిలిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరినీ ఎంత తిప్పలేదు, ఎంత ఇది చేయలేదు, ఎవరిని కార్యకర్తల్ని సైతం మొదలలేదు అని కదా ఇప్పుడు అభిప్రాయం. ఎవరిని చెప్పండి. ఇప్పుడు ఒకటి చెప్పేది సార్, ఎవరు అని కాదు సార్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే గత ప్రభుత్వం ఈయన బలమైన సపోర్ట్, ఎవరు అవునన్నా కాదన్నా కూడా ఈ ఓపెన్ ప్రభుత్వానికి కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు? అది ఆయన సంబంధం లేదు. కాదు సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా సపోర్ట్ చేయలేదు కదా. ఆయన వ్యక్తిగతంగా సపోర్ట్ చేశాడు. వ్యక్తిగతంగా సపోర్ట్ చేస్తే ఈ సినిమా ఎందుకు తీశారు? ఆయన ఇష్టము. ఆయన ఇష్టం అదే. అంటే ఇప్పుడు అందరూ కాదండి, నాకు అర్థం కాదు. రాజమౌళి బాహుబలి ఎందుకు తీశాడు సార్? బాహుబలి ఎందుకు తీశాడు సార్? మీరు ఒక మాట చెప్పండి, మీరు అన్ని తెలిసిన వాళ్ళు. బాహుబలి వ్యూహం ఒకటేనా? ఎవరి టేస్ట్ వాళ్ళది. అట్లా కాదండి, ఒకరు డైరెక్ట్ గా ఎవరి టేస్ట్ వాళ్ళది. మేనరిజం ఉన్నటువంటి ఒక డూప్ క్యారెక్టర్ అది ఎప్పటి నుంచి చేస్తున్నాడు ఆర్జీవి? కొత్తగా చేసేది కాదు. మళ్ళీ అలా చేయడం తప్పు కదా. ఇప్పుడు కాదండి, ఇప్పుడు ఆర్జీవి ఫస్ట్ టైం ఏదన్నా ఇటువంటి సినిమా తీస్తే కక్ష పెట్టుకుని తీసాను అనుకోవచ్చు కదా. హీఈస్ నోన్ ఫర్ దట్ జానర్. రియలిస్టిక్ మూవీస్ తీయడంలో తనది నెంబర్ 1 ప్లేస్ కాదా? ఇప్పుడు సావిత్రి బయోపిక్ తీశారు, దానిపైన ఎవరైనా కేసేసారు? వేయలేదు కదా. ఇప్పుడు పొలిటికల్ సెటైర్ అన్నప్పుడు ఏమవుతాదో. పొలిటికల్ సెటైర్ అనేది తను ఫస్ట్ టైము ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫస్ట్ టైము తను మొదలుపెట్టిన మూవీ అనుకుందాం. అంతకుముందు మండలా దిష్టి ఎన్టీఆర్ పైన తెలియదా? తీశారు కదా. దాన్ని కూడా విమర్శలు వచ్చాయి కదా. విమర్శలు ఎప్పుడో వస్తాయి. ఇంకోటి ఫస్ట్ పాయింట్, ఆ సినిమాని సెన్సార్ అయింది కదా, సెన్సార్ బోర్డు ఆమోదించింది కదా, ఇంకా అందులో వివాదం ఏంటి? అంటే సెన్సార్ బోర్డు ఆమోదించిన ఏ విషయాన్నైనా అందరూ అంతే. మరి అలా కాదు, సెన్సార్ బోర్డు ఆమోదించింది మీరెవరు? అలా కాదు సార్. ఇప్పుడు వాళ్ళ దృష్టిలోన ఈ వ్యక్తులపైన ఇలా అఫెండ్ అవుతుంది అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు. కాదండి, అఫెండ్ అవుతుంది. సెన్సార్ బోర్డు అవన్నీ కన్సిడర్ చేసే కదా బోర్డు సర్టిఫికేట్ ఇస్తుంది. సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఆ సినిమా పైన మరెవరు మాట్లాడడానికి అర్హత లేదు. ఇది అందరికీ తెలిసిన లా ప్రకారం, చట్ట ప్రకారం అంతే. ఆయనకి సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చింది. ఆయన మేనేజ్ చేసుకున్నాడా, ఒప్పించాడా, మెప్పించాడా, అవన్నీ సెకండరీ. సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చింది,
నేరుగా థియేటర్ రిలీజ్ అయింది, అందరూ కొంతమంది చూశారు, అదేం గొప్ప హిట్ కూడా కాదా, ఓకే అది హిట్ కావాల్సిన అది ఆయన అవసరం లేదు. ఇష్టము. ఇప్పుడు కొన్ని ఉంటాయి సినిమాలు అవి ఆ, హిట్ మరి కావాల్సిన అవసరం మరి మీరు లేదు. ఇన్ని మాట్లాడతారు ఎందుకంటే ఇన్ని మాట్లాడతారు అవి కదా. targeted ఆ, viewers కోసం ఆ, సినిమా. కదా మరి వివేకం అని మూవీ తీశారు కదా, వివేకం మూవీ తీశారు కదా, అది సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇవ్వలేదు కదా, ఇవ్వాలా సర్టిఫికేట్, ఇవ్వకపోతే యూట్యూబ్ రిలీజ్ చేస్తున్నారు కదా. యూట్యూబ్ లో పైరసీగా వచ్చేసింది అంతే. అదే మరి సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఎందుకు రిజెక్ట్ చేసింది, దానికి ఎందుకు రిజెక్ట్ చేసింది చెప్పండి. అందులో మాల్ ఇంటెన్షన్ ఉందని సెన్సార్ బోర్డు ఫీల్ అయింది కాబట్టి ఆ మూవీని రిజెక్ట్ చేసింది. ఇప్పుడు వ్యూహం గాని లక్ష్మీ ఎన్టీఆర్ గాని వీటన్నిటిలో కూడా తాను ఏం ఆ యాంగిల్ అనుకుంటున్నాడో అది ప్రజలకు నచ్చుతుందా లేదా అనేటువంటి వాటిని పక్కన పెట్టేసి సినిమాలు రీల్ చుట్టేసి జనాల పైన వదిలేయడం ఏ ఊరు న్యాయం ఇది? మధుసూదన్ రావు గారు, ప్రపంచంలో ఎంతమంది మనుషులుంటే అన్ని పర్సెప్షన్స్ ఉంటాయి, ఓకేనా. నా పర్సెప్షన్ మీకు నచ్చాల్సిన అవసరం లేదు, మీ పర్సెప్షన్ నాకు నచ్చాల్సిన అవసరం లేదు, ఓకే. తెలుగుదేశం సపోర్ట్ చేసే వాళ్ళకి అది చాలా దుర్మార్గమైన సినిమా అనిపిస్తుంది, రైట్. వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేసే జగన్ ఫాలోయర్స్కి అది చాలా అద్భుతమైన సినిమా అనిపిస్తుంది, అద్భుతం అనిపిస్తుంది. అద్భుతం అంటే అనిపిస్తుంది. అది అరాచకం కదా. అరాచకం ఏముంది అందులో? ఒక వ్యక్తిని తిట్టడం అద్భుతం. ఏం తిట్టాడు అందులో అసలు? అది ఇండైరెక్ట్ గా క్యారెక్టర్ ఇది చేయడం. ఎక్కడ ఏం చేశాడు చెప్పండి. ఇప్పుడు వ్యూహం ఆ తర్వాత మిగిలిన సినిమాల్లో కూడా ఇప్పుడు నారా లోకేష్ లాంటి నాయకుడిని ఆయనకు అడ్డం పేరు పెట్టి ఎవరో నిక్ నేమ్ పెట్టింటే ఆ పేరు పెట్టి ఒక క్యారెక్టర్ ని పెట్టడం అనేటువంటిది ఎంతవరకు సబబు అంటారు? అది నారా లోకేష్ క్యారెక్టర్ మీరు ఎందుకు అనుకుంటున్నారు అసలు? రిజెంబ్లెన్స్ ఉన్నాయి కదా, రిజెంబ్లెన్స్ 100 ఉంటాయి, అర్థమైపోతుంది కదా, 100 ఉంటాయండి. మరి అట్లా ప్రతి సినిమాలో కూడా ఇందులోని పాత్రల డిస్క్లైమర్ ఎవరైనా అందరూ వేస్తారు, సార్, డిస్క్లైమర్ అందరూ వేస్తారు. డిస్క్లైమర్ మాత్రం కేసు నుంచి తప్పించుకోలేరు కదా. కేసు అసలు దాని మీద సంబంధించి కాదండి. ఫస్ట్ పాయింట్ కరెక్ట్ అండి. ఇవన్నీ ఫస్ట్ పాయింట్ ఇవన్నీ అసలు వ్యూహం సినిమా మీరు చూసారా? వ్యూహం సినిమా మీరు చూసారా? లేదు. చూసారా? నేను చూశాను. చెప్పండి. ఓకేనా. అందులో అసలు నారా లోకేష్ కనపడడం కూడా కనపడ్డు. ఆ క్యారెక్టర్ అసలు ఒక్కసారి కూడా తన ఫేస్ కనిపించదు. మనం ఆయన ఎట్లా అంటారు అసలు ఆయన? ఆ సినిమా కాదు, అంతకుముందు సినిమాలు కూడా ఆయన అలాగే తీశాడు. ఏం తీశాడు? ఆ నారా లోకేష్ కి సంబంధించి ఆ క్యారెక్టర్ ఏం చేశాడు చెప్పండి. ఏం చేశాడు అంటే ఆయన ఏదో అసమర్థుడిలాగా, ఆయన రాజకీయాలకు పనికిరాని వారసుడిలాగా చూపించారు అక్కడ. అదే ఆయన ఇష్టం అండి, ఆయన పర్సెప్షన్ అండి. అలా చూపించడం తప్పు కాదు, నేను కూడా మీ మాటకు ఒప్పుకుంటా. కానీ మోతాదు, డోసేజ్, ఇట్స్ మోస్ట్. డోసేజ్ ఏముంది అందులో? ఆయన ఏమన్నా తిట్టాడా? బూతులు తిట్టాడా? సార్, మనసుకు గుచ్చుకునేలాగా ఒక మాట అనడం తిట్టు కాకపోవచ్చు, బూతు కాకపోవచ్చు. నేను చెప్పేవాటి ఏంటంటే సార్, మనోభావాలు గాయపడకుండా ఉండాలంటే పోయి శ్మశానంలో మాట్లాడుకోవాలి. అదొక్కటే ప్లేస్. ఎందుకంటే అక్కడ ఎవడు బతినోడు ఉన్నాడు కాబట్టి. మనం మనుషుల మధ్య నిలబడి మాట్లాడుతున్నప్పుడు ఎవరు ఏం మాట్లాడినా ఎవడో ఒకటి మనోభావం దెబ్బతింటారని అంటాడు. ఎందుకంటే పీపుల్ హ్యావ్ డిఫరెంట్ పర్సెప్షన్స్. అంటే నేను చేసిన రైట్ తప్పంటలా. ఆయన ఏమంటున్నాడు? ఆయన టేస్ట్ సరైన టేస్ట్ అంటారా మీరు? ఎవరి టేస్ట్? రామ్ గోపాల్ వర్మ టేస్ట్. నేను ఎవరు డిసైడ్ చేయడానికి? నేను చెప్పను. చెప్పలేరా మీరు? నా దృష్టిలో రామ్ గోపాల్ వర్మ అనేవాడు చాలా చాలా ద మోస్ట్ సింప్లెస్ట్ మ్యాన్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. ఓకేనా? మీరు ఒప్పుకుంటారా? నేను చాలా కాంప్లికేటెడ్ పర్సన్. మరి మీకు ఎలా అనిపిస్తుంది? బయట మనకు అలా మరి బయట మీకు ఎలా అనిపిస్తుంది? నేను నాకు కలుస్తుంటాను కాబట్టి నాకు అలా అనిపిస్తుంది. ఒక సైకాలజిస్ట్గా మీరు అనలైజ్ చేయండి, ఆయన సింప్లిస్ట్ అని మీరు ఎలా చెప్పగలరు? ఆయన ఎవరితోనూ కావాలని సున్నం పెట్టుకోడు. ఫస్ట్ పాయింట్. ఆయనకు నచ్చింది ఆయన ట్వీట్ చేస్తాడు. నా పర్సెప్షన్ నేను చెప్తున్నా అంటాడు. ఆయన చాలా క్లియర్గా చెప్తాడు. నీవు దాంతో విభేదించు, నాకేం అభ్యంతరం లేదు. నీకు డిఫరెంట్ పర్సెప్షన్ ఉండండి, నీకు డిఫరెంట్ ఒపీనియన్ ఉండొచ్చు, నాకేం అభ్యంతరం లేదు. నా ఒపీనియన్ నేను చెప్తున్నా, అది నా హక్కు. ఒకడు వ్యాసం రాస్తాడు, ఒకడు కార్టూన్ వేస్తాడు, నేను డైరెక్టర్ కాబట్టి సినిమా తీస్తున్నా. అది నా భావ ప్రకటన స్వేచ్ఛ. దాన్ని నువ్వు అడ్డుకోలేవు అనేది ఆయన నమ్మిన సిద్ధాంతం. ఒకటి ఫస్ట్ పాయింట్. రెండోది, ఆర్జీవి ఈజ్ ద లా అబైడింగ్ పర్సన్. తను ఎప్పుడు భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించి ఎప్పుడు మాట్లాడాడు, ఎప్పుడు ప్రవర్తించడు, లేకుంటే ఎప్పుడు కూడా లాని బ్రేక్ చేసి ఎప్పుడు కూడా తను చేయడు. ఒకటేనా? 2, 3. మీరు అందరూ అనుకుంటారు ఆర్జీవి పెద్ద దుర్మార్గుడు, దుష్టుడు ఏదో అంటారు కదా మామూలుగా పబ్లిక్లో ఉన్న ఒపీనియన్. ఆ మధ్యకాలంలో మీటూ అనే ఒక ఉద్యమం వచ్చింది కదా. చాలా సంస్కారవంతులు అనుకునే వ్యక్తులపైన కూడా ఆరోపణలు వచ్చాయి. మరి ఆర్జీవీ ఒకటన్నా వచ్చిందా? ఒక్క అమ్మాయి అయినా కానీ ఆర్జీవీ గురించి, ఆర్జీవీ నన్ను అబ్యూజ్ చేసిన ఒక్క అమ్మాయి అయినా కానీ అంత పెద్ద ఉద్యమంలో ఒక్క అమ్మాయిని కంప్లైంట్ చేసిందా? అంటే ఆయన ఇంటర్వ్యూలోనే అమ్మాయిలు తొడలు కనిపించేలాగా చూపిస్తూ చేయొచ్చు.
ఆయన ఇష్టం ఏంటండి? అదే ఆయన ఆ అమ్మాయికి లేని బాధ ఆయన మీకేంటండి? celebrity అండి, ఆయన ఇష్టం ఏంటి? అసలు ఆ అమ్మాయికి లేని బాధ మీకేంటి? బాధని కాదండి, ఒక సెలబ్రిటీ అలా చేస్తే నలుగురు అదే దావలు వెళ్ళాలా? అరే సెలబ్రిటీ చేస్తాడు, ఇప్పుడు సెలబ్రిటీ మంచి చేస్తున్నాడు పోనీ ఆయన అంటే సరే మీరు లైన్కి వచ్చారు, సెలబ్రిటీ చేశాడు కాబట్టి అమ్మాయిలందరూ అది వస్తుంది మీరు మాట్లాడుతున్నారు, ఓకేనా? మరి కొంతమంది పొద్దున్న లేచి ప్రవచనాలు చెప్తున్నారు, అందరూ మంచోళ్ళు మారిపోతారా? మారిపోతున్నారా? చెప్పండి. కోర్టులో భగవద్గీత ప్రమాణం చేస్తారు, చేపిస్తారు కదా, అందరు నిజాలు చెప్తున్నారా? చెప్పండి. మరి కొన్ని వందల సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఇవన్నీ బోధిస్తూ ఉన్నారు రోజు పొద్దున్నే. మరి ఎందుకు నీ పాపాలు, నేరాలు, ఘోరాలు జరుగుతున్నాయి? ఇప్పుడు ఒక సెలబ్రిటీ చెప్తే నమ్మేటట్టే? సార్, మనిషి అనేవాడు తనకు నచ్చింది చేస్తాడు. సెలబ్రిటీ చెప్పాడా, ప్రవచనకారుడు చెప్పాడా, ఆర్జీవి చెప్పాడా, ఇవి చెప్పాడని కాదండి. ఎవరైనా కానీ సైకలాజికల్గా ఆలోచిస్తే ఎవరైనా కానీ తనకున్న పరిధిలో తనకు అర్థమైన మేరకు తనకు నచ్చింది చేస్తాడు, అంతే. మనమైనంతే, మీరైనంతే, నేనైనంతే. కాకపోతే ఆ విషయాన్ని ఆర్జీవి ఓపెన్గా చెప్తాడు, మిగతా వాళ్ళు చెప్పడానికి భయం కాబట్టి, సమాజం ఏమనుకుంటుందో, ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో, కుటుంబం ఏమనుకుంటారో అనుకుంటారు, భయం కాబట్టి దాన్ని చెప్పరు. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ ఆర్జీవి అండ్ అదర్ పీపుల్. సార్, మీ లెక్కలో ఉన్న ఇప్పుడు ఆర్జీవి ఒక మేధావ, ఒక మొండివాడ, ఒక మూర్ఖుడ, అన్నీ తెలిసిన అజ్ఞాన? నాకు తెలిసిన, నాకున్న పరిచయం మేరకు, నా పరిశీలన మేరకైతే చాలా గొప్ప మేధావి. సో మేధావులు ఇలా చేస్తుంటారు. మేధావులు కూడా తిక్కుంటుంది. ఓహో, తిక్క ఉండడం మేధావి లక్షణమా? తిక్కుండటం మేధావి లక్షణం కాదు. మేధావుల్లో కూడా కొన్ని చిన్న చిటువంటివి ఉంటాయి. ఒక సైంటిస్ట్ నాకు గుర్తు రావట్లేదు, ఆయనకి పిల్లంటే భయం, ఓకే. ఇంకో సైంటిస్ట్ ఉన్నాడు, ఆయన ప్రతి దగ్గర 3 నెంబర్ వచ్చేలాగా చూసుకుంటాడు. ఫేమస్ పర్సనాలిటీ వీళ్ళందరూ కూడా, ఓకే. సో ఎవరి అబ్సెషన్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఫియర్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఫోబియాస్ వాళ్ళకు ఉంటాయి. మేధావులు ఎంత మాత్రం పరిపూర్ణ పురుషులు కాదు. వాళ్ళు ఎంచుకున్న రంగంలో వాళ్ళు అద్భుతమైన ప్రతిభ చూపించిన వ్యక్తులు. ఒక మామూలు వ్యక్తికుండే అన్ని రకాల బలాలు, బలహీనతలు అవన్నీ వాళ్ళకే ఉంటాయి. వాళ్ళేం పరిపూర్ణ పురుషులు కాదు కదా, వాళ్ళు మేధావులు మాత్రమే, నాట్ ది కంప్లీట్ పర్సన్స్, ఓకే. సో దట్ ఆర్జీవి కూడా తనకు బలహీనతలు తనకున్నాయి. బలహీనతలు లేవని ఎవరు చెప్పారు? ఆయన చెప్పాడా? అసలు ఆయన చెప్తారు కదా, నాకు ఇన్ని చేస్తాను, నేను ఇన్ని తప్పులు చేస్తాను, ఆయనే చెప్తుంటారు కదా. ఇంక అందులో ఇంకా క్వశ్చన్ ఏముంది అసలు? సార్, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు ఇందాక, మనకున్నటువంటి సెలబ్రిటీస్ పేరున్న వారిలోన భారత రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. రాజ్యాంగాన్ని నిజంగా గౌరవించే వ్యక్తి అయితే అతను హైకోర్టులోన ముందస్తు బెయిల్ ఎందుకు దాఖలు? హక్కు, రాజ్యాంగం కల్పించిన అరే హక్కు కాదండి, హక్కు కాదు సార్. హక్కు అనేది ఎప్పుడు వస్తుంది చెప్పండి? ముందస్తు ఇప్పుడు ముందస్తు బెయిల్ మధు గారు, నాకు ఒక విషయం చెప్పండి, యాంటిసిపేటరీ బెయిల్ తీసుకునే హక్కు ఉందా లేదా మనిషికి? సార్, అది ఎప్పుడు ఉందా లేదా చెప్పండి, నాకు ఉందా లేదా చెప్పండి. కాదు సార్, ఇప్పుడు ఉందా లేదా, సైట్ ఆన్సర్ కావాలి. ఉంది కదా, అన్ని రూల్స్ ఉంటాయి, ఉపయోగించుకుంటాను సార్. ఇప్పుడు చట్టాన్ని, ఆ చట్టం ఎందుకు అనేది కూడా మనం ఆలోచించాలి. ఎందుకు తనకు ఏదైనా అనుమానం ఉంటే, తనకు భయం ఉంటే, భయం ఎందుకు, అనుమానం కావాలనుకుంటే అనుమానం ఆయన అప్లై చేసుకుంటారు. అవును, మళ్ళీ భయం ఎందుకు? ఇప్పుడు భయం వేరు, అనుమానం వేరు, 2 డిఫరెంట్ థింగ్స్ ఆర్ దేర్, ఓకే. ఒక ప్రభుత్వము, ఓకే, లేకుంటే కొంతమంది వ్యక్తులు, ఓకే, పోలీస్ వ్యవస్థని మ్యానిపులేట్ చేసి తనకు వ్యతిరేకంగా మొబిలైజ్ చేసి తనను ఎలాగైనా అరెస్ట్ చేయించాలని ఒక కుట్ర పడుతున్నానని తనకు అనిపించినప్పుడు తను ఎలా సేవ్ చేసుకోవాలని తనకున్న హక్కు. అంటే గతంలో ఏమైనా జరిగాయని భయపడుతున్నాడు ఆయన? గతంలో ఏమిటి? రఘురామకృష్ణరాజు లాగా అయి ఉండొచ్చు, లేదంటే ముందస్తు బెయిల్ ఎందుకు ఉండొచ్చు. ఇప్పుడు నాకు ఆయన ఏమనుకున్నా నాకు తెలియదు, నేను చెప్తున్నా అది ఆయనకున్న హక్కు, అందులో తప్పేంటి? ఇప్పుడు హక్కు ఉంది సార్, జైలుకు వెళ్ళిన వాళ్ళు బెయిల్ తెచ్చుకోవడం హక్కు, అంతే. ముందస్తు బెయిల్ తెచ్చుకోవడం హక్కు. ఈ హక్కులన్నీ ఏంటి? ఇప్పుడు బెయిల్ వచ్చినంత మాత్రాన అతను విషయం అంటే ఇప్పుడు కాదండి, ఇప్పుడు ఏపీపీఎస్ వచ్చి ఆర్జీవి దగ్గరకు వచ్చి అరెస్ట్ చేస్తానే, రండి నన్ను అరెస్ట్ చేయండి కాదు కదా, ఆయన ఇప్పుడు చెప్పాల మాట.
ఆయన ఎప్పుడు చెప్పలా మాట. మళ్ళీ ఎప్పుడు straight forward అంటారు నేను కదా. చట్టాన్ని గౌరవిస్తాను చెప్తాడు. మళ్ళీ చట్టం అంతే మరి. రండి నన్ను arrest చట్టం చేసుకోండి. ప్రకారం నాకు నా హక్కు పైన ఉంది. నా వైపు చట్టం నిజాయితీ ప్రకారం ఉంటే నాకు యాంటిసిపేటరీ చేసుకునే హక్కు ఉందండి. సార్ హక్కు ఉంది. నేను అంతే. హక్కు గురించి అంతే మాట్లాడలేదు. మరి. నేను ఏమంటున్నానంటే ఆయన నిజంగా చట్టాన్ని గౌరవించే వ్యక్తి అయితే నన్ను అరెస్ట్ చేయండి. ఎందుకు arrest చేస్తారు? కోర్టుకు ప్రొడ్యూస్ అరే మీరు ఏం చేస్తారు. మాట్లాడతారు సార్? నాకు అర్థం కాలేదు. నాకు అర్థం కాలేదు. ఆయన ఏమి కాదు, నేను నన్ను అరెస్ట్ చేయండి, నేను చట్టాన్ని చెప్పాల్సిన అవసరం నాకేంటి? ఆయనకేంటి చెప్పండి? మొత్తాన్ని భయపడుతున్నాడు ఆయన. భయపడుతున్నాడని కాదు, భయపడడం వేరు, తన హక్కును తను కాపాడుకోవడం వేరు. అవతల వ్యక్తులు మాల్ ఇంటెన్షన్తో బిహేవ్ చేస్తున్నారు అని తెలిసిన తర్వాత, మాల్ ఇంటెన్షన్ తెలిసిన తర్వాత ఆయన ఎందుకు స్ట్రైట్గా ఉండాలి? నువ్వు స్ట్రైట్గా మాట్లాడితే ఆయన స్ట్రైట్గానే మాట్లాడతాడు. నువ్వు ఒక మాల్ ఇంటెన్షన్, నీకున్న పవర్ని మిస్యూజ్ చేస్తున్నావు, అబ్యూజ్ చేస్తున్నావు తనకు ఇండికేషన్స్ ఉన్నప్పుడు తను ఎందుకు స్ట్రైట్గా ఉండాలి? సార్ ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు పోలీసులు అతన్ని విచారణకు పిలిచారు. పిలిచారు. ఓకేనా? నేను రాలేనని మెసేజ్ నేను చెప్పేది వినండి. వాళ్ళు విచారణలోన నిన్ను హింసిస్తామని గాని నీ తాట తీస్తామని గాని వాళ్ళు ఏం చెప్పలేదు. విచారణకు పిలిచారు. అవును. ఒకసారి నువ్వు పోస్ట్ పోన్ చేశావు. అవును. అంగీకరించారు. అవును. నీ ఐడియాని గౌరవించారు. అవును. నీ సమయాన్ని గౌరవించారు. అవును. రెండోసారి పిలిచారు. అవును. అప్పుడు కూడా ఏదో నెపం పెట్టి మీరు నేను రాలేను అని అన్నారు. ఇప్పుడు ఇక్కడే ఉంది క్వశ్చన్. ఆగండి. ఇక్కడే మీకు క్వశ్చన్ దగ్గర మీకు తెలియని, మీకు తెలుసు లేదు నాకు తెలియదు. 25th నవంబర్ 25th మార్నింగ్ 11 o'clockకి ఆయన ఊరే ఊరు ప్రకాశం జిల్లాలో నద్దిపాడులో ఆయన అటెండ్ కావాలి కదా. 25th మార్నింగ్ 11 o'clock అటెండ్ కావాలి. ఆయన 25th మార్నింగ్ 11 o'clock అటెండ్ కాకపోతే అప్పుడు మద్దిపాడు పోలీసులు హైదరాబాద్ వచ్చి ఆయన అరెస్ట్ చేయాలి, అరెస్ట్ వారెంట్ తీసుకొని. ఇదే కదా ప్రాసెస్? ఇంతే కదా? మీరు ఒప్పుకుంటారా లేదా చెప్పండి నాకు. అవునా? మరి 25th మార్నింగ్ 9 కంతా మద్దిపాడు పోలీసులు ఎందుకున్నారు ఇక్కడ డన్ దగ్గర? అంటే ఈ నెల 10నే ఆయన పైన ఫిర్యాదు వచ్చింది. అదే ఫిర్యాదు వచ్చింది సార్. ఫిర్యాదు వచ్చిన తర్వాత ఆయన కేసు నమోదైంది. అరే కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్ నమోదు. ఇదేమన్నా ఎఫ్ఐఆర్ అయితే ఉంది కదా. హత్య కేసా? హత్య కేసు అని కాదు. అత్యాచారం కేసా? దోపిడీ కేసా? దోమిడీ కేసా? ఏం కేసు ఇది? ఇవన్నీ కాకపోతే ఏం కేసు? ఒక ఎఫ్ఐఆర్ ఉన్నప్పుడు అడగడంలో తప్పులే. నేను మీరు లాజిక్ మర్చిపోతున్నారు. ఆయన 25th మార్నింగ్ 11 o'clockకి మద్దిపాడు పోలీస్ స్టేషన్ అటెండ్ కావాలండి. అటెండ్ కానప్పుడు ఫర్దర్ యాక్షన్ పోలీసులు తీసుకోవచ్చు. ఇంత ఇది క్లియర్ కదా? అవును. 25th మార్నింగ్ 9 o'clock అంతా మద్దిపాడు పోలీసులు హైదరాబాద్ ఎందుకున్నారు చెప్పండి? 25th మార్నింగ్ 9 o'clockకి ప్రకాశం జిల్లా పోలీసులు హైదరాబాద్ ఎందుకున్నారు? అంటే ఏదో ముందే మనసులో దృష్టిలో పెట్టుకుని ఏదో ఒక మాల్ ఇంటెన్షన్తో బిహేవ్ చేస్తున్నట్లే కదా. అది ఆయనకి ఇబ్బందికరంగా అనిపించింది. ఆయన తనకున్న లా ప్రకారం తనకున్న మార్గాలు ఏంటని తను చూసుకుంటున్నాడు. ఈరోజు హైకోర్టు ఈరోజు యాంటిసిపేటరీ బెయిల్ పని ఈరోజు ఉంది. యాంటిసిపేటరీ బెయిల్ వస్తుంది. ఒకవేళ రాలేదనుకోండి ఇంకా ఆయన చేయగలిగింది ఏం లేదుగా. రాకపోతే ఆయన ఏం చేస్తాడు నాకు తెలియదు కదా. ఇప్పుడు ఆయనతో నేను మాట్లాడలేదు ఈ కేసు విషయం. అది నాకు తెలియదు. నాకు తెలిసి అంత భయపడే వ్యక్తి అయితే కాదు. నేను చెప్తా సార్, నన్ను ఎవరు అడిగారు మధ్యకాలంలో, మీ వాడికి కేసు పడిందంట కదా అని చెప్పేసి. నేను ఫేస్బుక్లో పోస్ట్ కూడా చేశా. ఏది నోటీస్ ఇచ్చారా? ఇప్పటికే బొచ్చడి కేసులు ఉన్నాయని చెప్పేసి. ఇదేం ఫస్ట్ టైం ఏం కాదు కదా, ఇదేం కొత్త కేసు అయితే అయ్యో నా పైన కేసు పడిందని భయపడాలి. నాకు తెలిసి ఇప్పటికి ఆయన పైన 200-300 కేసులు ఉన్నాయి దేశవ్యాప్తంగా డిఫరెంట్. ఒకసారి ఇప్పుడు వినాయకుడికి మందు పోసాడని చెప్పేసి ఏదో కేసు పెట్టారు. ఎక్కడ? పాట్నాలో పెట్టారు, అలహాబాద్లో పెట్టారు, అహ్మదాబాద్లో పెట్టారు, ఎక్కడ పెట్టి కేసులు పెట్టారు. ఇక్కడ కూడా 3 చోట్ల పెట్టారు, ఒంగోలు ఎక్కడో పెట్టుంటారు. సో ఇవన్నీ అనేది కొత్త కాదు ఆయనకు. కొత్త అయితే భయపడతారని అర్థం ఉంది. ఆయనకేం కొత్త కాదు. రైట్. ముంబైలో కేసులు ఉన్నాయి, ఎక్కడ ఢిల్లీలో కేసులు, అన్ని కేసులు ఉన్నాయి. అందులో ఇదొక కేసు. అక్కడ ఆయన జాగ్రత్త పడుతుంది. ఎందుకంటే ఇవి మాల్ ఇంటెన్షన్తో ఒక పథకం ప్రకారం పెట్టిన కేసులు. అంటే థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారేమని భయపడ్డారు. థర్డ్ డిగ్రీ అని కాదు, ఫస్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్, నేను వాళ్ళకి ఎందుకు సరెండర్ కావాలి, వాళ్ళు ఒక మాల్ ఇంటెన్షన్ వస్తున్నప్పుడు నా రైట్స్ నేను ప్రొటెక్ట్ చేసుకోవాలనేది ఆయన ఇంటెన్షన్, నాకు అర్థమైన ఇంటెన్షన్ ఆయన. సో ఆయనకి బెయిల్ వస్తే, ఈరోజు యాంటిసిపేటరీ బెయిల్ వస్తే రేపు వచ్చి హ్యాపీగా టీవీలో కూర్చొని మళ్ళీ గర్జిస్తాడు, సుదీర్ఘంగా ఉపన్యాసిస్తాడు. అదే పారిపోయినందుకంటారు సార్ మీరు, నాకు అర్థం కాలేదు. మళ్ళీ పారిపోయి అంటారు. ఆయన ఈరోజు రిలీజ్ చేశారు కదా వీడియో ఒకటి,
నేను ఎక్కడికి పారిపోలేదు. మీ మీడియా అనవసరంగా స్పెక్యులేట్, నేను మంచం కింద దాక్కోలేదు, అలాంటి అడవుల్లో దాక్కోలేదు, నేను ఎక్కడికి పారిపోలేదు. మీరు అనవసరంగా స్పెక్యులేట్ చేస్తారు, మీకు ఎలా నిరాశ కలిగినట్టుంది నేను ఇట్లా బయట రావడము. నేను ఒక షూటింగ్లో ఉన్నా. ఓకే, నేను ఒకవేళ వాళ్ళు వచ్చి నన్ను ఒకవేళ అరెస్ట్ చేస్తే మళ్ళీ నేను షూటింగ్కి డిస్టర్బ్ అవుతుంది. కొన్ని వందల మంది అక్కడ షూటింగ్లో ఉంటారు, నిర్మాతకి నష్టం వద్దనే ఉద్దేశంతో నేను షూటింగ్ ముందు పూర్తి చేసుకుందామని ఇటు వచ్చాను. రైట్, అయిపోయిన తర్వాత నేను వెనక్కి వస్తాను అని చెప్పి ఆయన ఓపెన్గా ట్వీట్ చేసి ఆయన వీడియో రిలీజ్ చేశాడు. ఇంక పారిపోయింది అక్కడ. పారిపోవడం అనేది ఒక వర్గపు మీడియా తన పైన రుద్దుతున్న ఒక అభియోగం. ఆయన పారిపోలేదు, తను చాలా స్ట్రైట్గా ఏపీ పోలీసులకి నోటీసులకి సమాధానం ఇచ్చాడు. నాకు టైం కావాలి అన్నాడు. రెండోసారి నోటీస్ ఇచ్చినప్పుడు నాకు ఈ ఆన్లైన్ విచారణకు కూడా అవకాశం ఉంది, లా ప్రకారం అది కూడా చేయొచ్చు, నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పాడు. అది నీకు ఇష్టం లేకపోతే పోలీసులు అరెస్ట్ వారిని తీసుకుని వస్తారు, రాదని నేను చెప్పట్లా. ఆయనకి అరెస్ట్ కాకుండా ఉండటం కోసం ఆయన యాంటిసిపేటెడ్ బెయిల్ ఆయన తీసుకుంటాడు. దేర్ ఎండ్స్ ది మ్యాటర్. అప్పుడు యాంటిసిపేటెడ్ బెయిల్ తర్వాత మామూలుగా విచారణకు హాజరవుతాడు. అప్పుడు అరెస్ట్ చేయడానికి ఉండదు కదా. ఆయనకు విచారణ సహకరిస్తా అంటున్నాడు, బహుశా ఆయనకు అరెస్ట్ చేస్తారనే భయం కూడా ఉండొచ్చు. ముందస్తు సూచన అందుతాయి. ఆయనకు కూడా గవర్నమెంట్లో గవర్నమెంట్ చాలా ప్రముఖ పాత్ర పోషించారు. గత గవర్నమెంట్లో కాదు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఆయన అభిమానించే పోలీసులు చాలామంది ఉంటారు. ఓకే, ఎందుకంటే హీ టేక్ ఈవెన్ క్లాసెస్ టు ఇండియన్ పోలీస్ అకాడమీలో మనకి ఆయన క్లాసెస్ తీసుకున్నాడు ఆయన వాళ్ళకు, పోలీసులకి, ఐపీఎస్లకి, క్రిమినల్ సైకాలజీ చెప్పైన. ఓకే, సో ఆయనకుండే ఇన్ఫర్మేషన్ ఆయనకు ఉంటుంది కదా, సో ఆయన జాగ్రత్త ఆయన పడుతున్నాడు, అందులో తప్పేంటి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా విలువైనటువంటి సమాచారం అందించాను. చూద్దాం, మళ్ళీ మరికొన్ని విశేషాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా మేము మీతో మాట్లాడతాం. ఇదండి విషయం. సో ఆర్జీవి తిరిగి వస్తారా? ఈరోజు హైకోర్టులోన ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు అంగీకరిస్తుందా? ఆయనకు ముందస్తు బెయిల్ లభిస్తుందా? లభిస్తే ఆయన విచారణకు హాజరవుతారా? అసలు ఆర్జీవికి రానున్న కాలంలోన ఏం జరగబోతోంది? ఆయన తన వ్యూహం, ఆ వ్యూహం సినిమా తీసినటువంటి దర్శకుడు తన వ్యూహాన్ని ఎలా అమలు చేయబోతున్నారో మరిన్ని విషయాలు రానున్న కాలంలో ఇదే మన సైకాలజిస్ట్ విశేష్ గారితో కలిసి తెలుసుకుందాం. అప్పటిదాకా సెలవు, సైన్ ఆఫ్.